తర్వాత అంటే ఇది అర్థమైందా? శాస్త్రీయ సముద్రం అంటే 1000తో సమానమైనది అనే అర్థంలో 1000 అనే ప్రాతిపదిక అంటే ఘా ప్రత్యయం వస్తుంది. అంటే 1000తో సదృశమైనది, 1000తో సమానమైనది అని అర్థం. వేదంలో ఈ నవే ఛందసి నుంచి ఛందసి అనేది చూసుకుంటాం కాబట్టి వేదంలో లోకంలో ఉంది. మధుపథంలో మధుత్వాన్ని కూర్చొని పైన చేస్తారు. మధ్వర్ధంలో కూడా సహస్రాన్ని ప్రారంభించాలంటే అది ప్రత్యయం వస్తుంది. కదా అదేనమ్మా చూస్తుందా కొంచెం పడుకుంటాం లేకపోతే మయ అంటే మయకి వచ్చేదానికి సోమాన్ని కాదు. ఏ సూత్రం చెప్తున్నాం? మయేచ్చ సూత్రం చెప్తున్నావా లేకపోతే సోమంత దేహాలు చెప్తున్నావా? సోమంత దేహ అయిపోయింది కదా. సోమ అనే దానికంటే అర్హతి అనే అర్థంలో ప్రత్యయం వస్తుంది. మయర్థంలో కూడా సోమప్రాంతి కంటే ప్రత్యయం వస్తుంది. మయ అర్థాలు చెప్పేసారు ముందు. మయట్ అనేది ముందు సూత్రాలు వచ్చేది గుర్తుందా? ఆ మయార్థంలో వేదంలో సోమప్రాతిపదిక కంటే ప్రత్యయం వస్తుంది. లోకంలో ఈ మయార్థంలో ప్రత్యయం ఉండదు. ఎత్త మీద ఎలా వచ్చింది? ఎత్త మీద ఎలా వచ్చింది? ఈ పాఠం మొట్టమొదటి చెప్పారు. పాఠంలో మొట్టమొదటి ఏం చెప్పారు? దాగ్వహేష్ చక్కనే ఖగధికారం మొదలైంది. దాని తర్వాత ఆ ఖగధికారం అయిపోయింది. ఖగధికారం అయిపోయిన తర్వాత యదధికారం మొదలైంది. ప్రాచితాద్యత్ తస్మై హితం అని చెప్తున్న వరకు ఎత్ అనేది అధికారంగా వస్తుంది. ఉత్సర్గంగా అపాద ప్రత్యయం ఉంటే అపాద ప్రత్యయం, లేకపోతే
ప్రార్థితాభ్యర్థి అని ఎత్తు వస్తుంది. ఇక్కడ ప్రత్యయం ఏమి చెప్పలేదు. ఈ సౌమహతి యహ సూత్రం నుండి వచ్చే యాకి అనుభూతి లేదు కాబట్టి ఇక్కడ ఎత్తే వస్తుంది. ఉత్తర ప్రత్యయం అని ఎత్తే వస్తుంది. వసు అనే దానికంటే సమూహార్థంలో కూడా ప్రత్యయం వస్తుంది. సమూహార్థంలో కూడా అని చెప్పడం వల్ల ఇంకేమొచ్చింది, మైడర్థంలో కూడా, మైడర్థంలో సమూహార్థంలో కూడా వసు అనే దానికంటే ప్రత్యయం వస్తుంది. పేదంలో ఇక్కడ అర్థం ఏమి చెప్పలేదు కాబట్టి ప్రత్యేక స్వార్థంలో వస్తుంది. నక్షత్రం అనే అర్థంలోనే ప్రత్యయం ఉంటుంది. నక్షత్ర అనే దాంట్లో నక్షత్రియ అని కూడా నక్షత్రియ. వీళ్ళు ఎక్కువ తమిళనాడు వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. తమిళనాడు వాళ్ళు అన్ని చోట్ల ఈ కలుపుతూ ఉంటారు. ఈ తమిళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారమ్మా? వాళ్ళు ఎక్కువగా తమిళం మాట్లాడుతుంటున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంగ్లీష్లో కొంచెం ఉంటుంది కానీ తమిళంలో ఎక్కువ వాళ్ళు మాట్లాడే చాలా చోట్ల ఈ కలుస్తుంది. ఈ సంస్కృతంలో ఈ వేదంలో వచ్చే ఈతో సమానంగా ఉంటుంది. తర్వాత శివాశం అరిష్ట శివాశం అరిష్ట కరే అనే అర్థంలో తాతకి వచ్చే వస్తుంది. తర్వాత భావాన్ని అర్థంలో కూడా అనే కంటే పరంగా నాది ప్రత్యేకిస్తుంది. मेरे నుంచి సూత్రార్థం సంస్కృతంలో చెప్పమ్మా, తెలుగులో చెప్పండి. 4 అధ్యాయాలు ఎక్కువే కాబట్టి ఇంకా తెలుగులో మనం చూడవచ్చు, సంస్కృతంలోనే చూడాలి. ఇంకో 4 అధ్యాయాలు సంస్కృతంలో కనుక చూస్తే ముందు సూత్రాలు కూడా నీకు సంస్కృతంలో ఎలా చెప్పాలని తెలుస్తుంది, తెలుగులో చెప్పచ్చు. ఇప్పుడు చూద్దామా? చూద్దాం.
నీకు వేరే పని ఉంటే చూడొద్దామా లేదంటే చూద్దామా? చెప్పు. तेन क्रीतं इति अग्रे सूत्रं दर्श्यते तस्मात् पूर्वं छ इति प्रत्ययः अधिकरोति। కొన్ని పుస్తకాలు ఇక్కడ యహ అంటూ ఉంది, ఎత్తు యహ రెండు ఉంటాయి, కానీ ఎక్కువగా ఎత్తని ఉంది, ఎత్తని మార్గం అర్థం. गवादि गणपतिभ्यः गवादि गणपतिभ्यः मैं ఎక్కడ చూడకుండా అని చెప్తున్నా కదా, చూస్తున్నావా? తర్వాత కమల ఇచ్చేసిన కాకుండా సౌమ్యాయ గమ్యమానాయ అట్లా సౌమ్యాయ జ్ఞాయమానాయ సౌమ్యాయ విషయే అని ఏదైనా చెప్పచ్చు. అవిషిత్యస్మాత్ గణపతిభ్యः యత్ప్రత్యయం వికల్పంగా వస్తుందని చెప్పారు కాబట్టి రాని పక్షంలో చప్రత్యయం వస్తుంది. ఇప్పుడు అవాదిభ్యో ఎక్కడి నుండి అనుక్తి వచ్చింది, అది రాని పక్షంలో ప్రాకృతాచ్ఛ అని చ వస్తుంది. రెండు ప్రత్యయం हितम इत्यार्थे तस्मै हितम चतुर्थी अत्र प्रथमान्तमस्ति सर्वत्र भवे भावे इति सप्तम्यन्तमस्ति अत्र प्रथमान्तमेव अस्ति अथवा क्वचित् प्रथमान्तेनापि निर्दिश्यते अग्रे नाम అందుకే అర్థం చెప్తున్నప్పుడు ఏం చెప్పచ్చు, అన్ని చోట్ల కూడా తస్మై హితం అనే అర్థంలో చతుర్థి సమర్థమైన దానికంటే ఈ చప్రత్యయం వస్తుంది. లేదా
तस्मैतम् इत्यर्थे तस्मै इदम् इत्यर्थे चतुर्थी समर्थात् प्रत्ययः भवति। कः प्रत्ययः యచ్చ అనేది అనుకూలంగా రాలేదు ఇక్కడ నుంచి ప్రాకృతాక్ష నుండి ఛా వస్తుంది అందుకనే ఇక్కడ అర్థం ఏం చెప్తారంటే ఆ ఒక ప్రత్యయం వచ్చింది ఇంకా ఇక్కడ పైన చాలా ప్రత్యయాలు చెప్తారు అందుకే ఇక్కడ ఏం చెప్తారు పుస్తకాల్లో అంటే యథావిహితం ప్రత్యయ భవతి యథావిహితం ప్రత్యయం అంటే దేనికంటే ఏ ప్రత్యయం వస్తుందని ఇక్కడ అష్టాధ్యాయ గ్రంథంలో చెప్పారో ఆయా ప్రాతిపదికం కంటే ఆయా ప్రత్యయం వస్తుంది అని అర్థమైందమ్మా ఇక్కడ ప్రకృతంలో ప్రత్యయం ఉత్సర్గంగా ఉంది కానీ దీని తర్వాత చాలా ప్రత్యయాలు తస్మై హితం అనే అర్థంలోనే చెప్తారు అప్పుడు ఆ ప్రత్యయాలన్నీ కూడా వస్తాయి హితార్థాల్లో అని తర్వాత शरीर अवयववाचकात् प्रातिपदिकात् यत्किति प्रत्ययो भवति शरीर अवयववाचकात् प्रातिपदिकात् అంటే ఆ ప్రాతిపదిక ఎటువంటిది కావాలి శరీర అవయవాన్ని చెప్పేది కావాలి शरीर अवयववाचक प्रातिपदिकात् यत् प्रत्ययः ఉదాహరణ దంత్యం అంటే దంతేభ్య హితం అంటే పళ్ళకి బాగా మేలు చేసేది దంత్యం చూర్ణం పేస్ట్ అర్థమైందమ్మా దాంతో శరీర అవయవం కాబట్టి శరీర అవయవాచి ప్రాతిపదిక దంత ప్రాతిపదిక దానికంటే యత్ ప్రత్యయం వస్తే దంత యా అని ఉంటుంది ఆకారానికి లోపం వచ్చి దంత్యం అని चतुर्थी समर्थेभ्यः శరీర అవయవాలు కాదు కాబట్టి మళ్ళీ కొత్తగా సూత్రం చెప్పాల్సి వచ్చింది అదే అది అది అంటే తెలుగు కాదు సంస్కృతం అంటే ఏంటి గొర్రె అంటారు కదా దాన్ని అది అంటారు అజ అంటే మేక అది అంటే గొర్రె అంటారు ఈ వీటికంటే హితం అనే అర్థంలో ఛన్ ప్రత్యయం వస్తుంది
भोगोत्तर आत्म विश्वजन प्रार्थनाभ्यां भोगोत्तर प्रार्थनाभ्यश्च खप प्रत्ययो भवति चतुर्थी समर्थाभ्यां सर्वपुरुषयक्षेत्राभ्यां नढौ प्रत्ययो भवतः यथा सत्यं नढौ प्रत्ययो भवतः यथा सत्यं यथा विहितं प्रत्ययः यथा विहितं प्रत्ययः ఇక్కడ ఏదైతే ప్రత్యయాలు చెప్పారో అవన్నీ వస్తాయి యథా విహితం ప్రత్యయः భవతి అర్థమైందమ్మా ఇక్కడ ఏముంది ప్రాకృత అక్షహ అని చప్పరిత్యం ఉత్తర్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చప్పరిత్యం వస్తుందని ఇక్కడ చెప్పచ్చు కానీ పైన చాలా ప్రత్యయాలు ఆహ్వాద ప్రత్యయాలు వచ్చేస్తాయి ఉత్సర్గంగా ప్రాకృతాక్షహ చప్పరిత్యం వస్తుంది అర్థమైందమ్మా సూత్రం తెలిసిందా వికృతివాచకం కంటే తదర్థం అలా ఈ వికృతివాచకము ఎటువంటిది కావాలి ప్రకృతికి సంబంధించినది కావాలి ఇంకోటి హితార్థి ఈవెన్ హితం కూడా అనుకులో వచ్చిందా లేదా హితం కూడా అనుకులో వచ్చింది కాబట్టి ప్రకృతికి హితమైనది అనే అర్థంలో ఇది ప్రకృతికి బాగా హితమైనది అనే అర్థంలో వికృతి వాచకం కంటే ఛ ప్రత్యయం వస్తుంది అని ఉదాహరణకి బొగ్గు కట్టెలు
బొగ్గేమో వికృతి, కట్టెలు ప్రకృతి. కట్టెల నుండి బొగ్గులు తయారవుతాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ వికృతివాచక ప్రాతిపదికం ఏంటి? బొగ్గు అనే ప్రాతిపదికం. ఈ బొగ్గులు ఈ బొగ్గులకి ఈ బొగ్గులు వేటి వల్ల తయారవుతున్నాయి? కాష్టాల వల్ల తయారవుతున్నాయి. ఈ కాష్టాలు బొగ్గులు తయారవడానికి చాలా వీలైనవి, చాలా మేలైనవి అనే అర్థంలో. కాష్టాలు బొగ్గులు తయారవడానికి చాలా మేలైనవి అనే అర్థంలో వికృతివాచకమైన ప్రాతిపదికం బొగ్గు అనే దానికంటే ప్రత్యయం వస్తుంది అన్నమాట. అర్థమైందమ్మా? కట్టె తెలుగు, కాష్టం సంస్కృతం, బొగ్గు తెలుగు, అంగారం సంస్కృతం. అంగారం అంటే బొగ్గు అని. ఈ అంగారానికి ఈ అంగారాలు ఎలాంటివి అంటే బాగా మంచి కాష్టాల వల్ల తయారైనటువంటి అంగారాలు అన్నమాట. ఈ కట్టెలు మంచి బొగ్గులుగా తయారవడానికి మేలైనవి. అంటే అన్ని కట్టెలు బొగ్గులకు పనికిరావు. అన్ని కట్టెలతో బొగ్గులు చేస్తే బొగ్గులు బాగుండవు. బొగ్గులు తయారవడానికి ఒక సపరేట్ కట్టెల్ని వాళ్ళు తీసుకుంటారు. ఎప్పుడైనా అమ్మేవాళ్ళు అలాగే మంచి కట్టెలు ఎక్కుంటారు, మీకు బొగ్గులు చేస్తారు. లేదా మంచి కట్టెలే బొగ్గులుగా తయారవుతాయి, మంచి బొగ్గులుగా తయారవుతాయి. మంచి బొగ్గులు అవి ఎట్లా వచ్చాయంటే మంచి కట్టెల వల్ల వచ్చాయి. కాబట్టి ఈ అంగారాలు అనే ప్రాతిపదిక, అంగార అనే ప్రాతిపదిక అంటే చప్పరిచయం వచ్చి అంగారీయ అనే ఉంటుంది. అంగారీయాలు ఏంటి? కాష్టాలు. అంగారీయము అంటే అంగారాయ హితం అంగారీయం. ఏంటి అంగారీయం అంటే కాష్టం. అంగారము అంటే బొగ్గు, అంగారీయము అంటే కాష్టం. అర్థమైందమ్మా? ఈ అంగారీయము అనేది ఎలా తయారైంది? అంగారాయ హితం అనే అర్థంలో. అంటే మంచి బొగ్గులుగా అవ్వడానికి ఉండేటటువంటి కట్టెలు అనే అర్థం. అర్థమైందా? ఇక్కడ ఇదంతా అనుకుగా వస్తుంది. తస్మై అనేది తస్మై హితం అనేది తదర్థం వికృతే ప్రకృతో అనేది ఈ ఉత్తర సూత్రాల్లో చాలా సూత్రాలకి 3 సూత్రాలకు అనుకూలంగా వస్తాయి. అన్ని సూత్రాల్లో కూడా వికృతివాచకమైన దానికంటే ప్రత్యేకం ప్రకృతి తెలియబడుతున్నప్పుడు ఆ ప్రకృతి వికృతికి బాగా మేలైనది అనే అర్థంలో తస్మై హితం ముందు కాబట్టి ప్రాతిపదికలు మారితే ప్రత్యయాలు మారుతాయి. తర్వాత వికృతివాచకేభ్యః ప్రత్యయో భవతి అథవా ప్రత్యయ భవతి. ఇక్కడ చదిష్ అనేది సకారాంత శబ్దం. తర్వాత మళ్ళీ వృషభ ఉపానహోన్యః. వృషభోపానహోన్యః.
वृषभः हम्म, उपाद प्रातिपदिकाभ्यां हम्म, यप्रत्ययो भवति प्रत्ययो भवति यप्रत्ययो भवति वर्मणु Certifica Chairman Chairman German ప్రాతిపదిక ఇక్కడ చర్మం ప్రాతిపదిక కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చర్మం ప్రకృతి అయిపోయింది. ప్రకృతి వాచకం చర్మం అనే ప్రాతిపదిక. ఎందుకంటే చర్మం ఎప్పుడు వికృతిగా ఉండదమ్మా. చర్మం ఎక్కడైనా వికృతిగా కనిపించిందని చర్మం వికారం కాదు. చర్మం వల్ల వేరే వికారం తయారవుతుంది. ఒక సంచిలను చెప్పులను ఇలాంటివన్నీ కూడా చర్మం వికారాలు. కానీ చర్మం ఎప్పుడు ప్రకృతే. చర్మంగానే చర్మానికి ప్రకృతేది అంటే ఇంకో మరి దేవుడనో సృష్టినో ఇంకోటేదో అది వెళ్ళిపోవాలి. అది వేరే విషయం. ఆ ప్రకృతి వాచకమైనది కనుక చర్మం అయినట్లయితే అన్య అనే ప్రత్యయం వస్తుంది వికృతి వాచకం కంటే. అట్లేదమ్మా. వర్ధం అంటే ఒక చిన్న దాన్ని ఏమంటారు సంచి నది అనుకో. వర్ధ అదేంటి చర్మంతో తయారైనది. ఇప్పుడు ప్రకృతి వాచకం చర్మ, వికృతి వాచకం వర్ధ. ఈ వర్ధ అనే ప్రాతిపదికం కంటే అన్య అనే ప్రత్యయం వస్తుంది అని. ఇక్కడ ఏం చేసుకోవాలి? చర్మణ అనేది అదేంటి షష్ట్యంతంగా తీసుకుని చర్మణ యా ప్రకృతి అంటే చర్మము ఎక్కడైతే ప్రకృతిగా ఉంటుందో దానికి ఏదైతే వికృతివాచకమో ఆ వికృతివాచకం కంటే అన్య ప్రత్యయం వస్తుంది. వీళ్ళు చర్మం ఎక్కడ వికృతిగా ఉండదు అందుకని ముంచెత్తివి వికృతిగా ఉండడానికి యోగ్యత కలిగినాయి కాబట్టి వాటికి వికృతివాచకాలుగానే సూత్రంగా జ్ఞానం ఉంది. ఇప్పుడు ఇక్కడ చర్మం ఎక్కడ వికృతివాచకంగా ఉండదు కాబట్టి అది వికృతివాచకము. అది ఏదైతే వికృతిగా ఉంటుందో ఆ కార్యం కంటే ప్రత్యేకము అని అర్థం. ఇది దీని యందు ఉండొచ్చు అనే అర్థంలో వచ్చాయి. దీనికి లేదా ఇది దీని యందు ఉండవచ్చు అనే అర్థం. స్యాదితి ఉండే సంభవం ఉంది అన్న. ఉండే సంభవం ఉంది అనే అర్థంలో వచ్చాయి. ఉత్సర్గంగా చెప్పచ్చు. అపవాదకు వచ్చిన పైన చెప్పచ్చు. శబ్దం పుల్లింగంలో ఉంటుందమ్మా. తదస్య తదస్మిన్ స్యాదితి అనే అర్థంలో ఇత్యర్థే. अग्रे तेन क्रियासे गतिः इति कश्चन प्रत्ययः आगच्छति तावत्पर्यन्तं ठन् इति प्रत्ययः अधिकरोति. नाम औपचारिकप्रत्ययः
अयं ठन् प्रत्ययः एवञ्च प्राक्रीताक्षः इति छः प्रत्ययः एवम् अत्र उक्त ठन् प्रत्ययश्च अत्र प्रत्ययद्वयमस्ति ఎందుకంటే క్రియేతార్థం ఇంకా రాలేదమ్మా క్రియేతార్థం ఎక్కడ ఇంకా పైన వస్తుంది తేన క్రియేతం అని పైన వస్తుంది తేన క్రియేతం వచ్చిన తర్వాత ప్రాక్రితాక్షర సూత్రం వెళ్ళిపోతుంది అంటే ఆ అధికారం అవుతుంది ఇప్పుడు ఆ అధికారంలోనే ఇంకొక అవాంతర అధికారం ఇక్కడ నుంచి మనం మళ్ళీ రేపు చూద్దాం ఇక్కడ నుంచి ప్రకరణం మారుతుంది మనం రేపు చూద్దాం వీలైతే ముందు అన్ని కంఠస్థం చేయి మళ్ళీ ఒకసారి పారాయణ ఓకే అమ్మా రేపు రాయండి తెలియదు ముందు కొంచెం ఉంది